హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఇంతకుముందు బ్లౌజ్ కట్ చేసాం కదా మగ్గం వర్క్ది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. అదే బ్లౌజ్ స్టిచ్చింగ్, హ్యాండ్ జాయింటింగ్ చేస్తున్నాను. సేమ్ ఇంకో హ్యాండ్స్. వెహికల్ శబ్దం అయితే బాగా వస్తుంది. మగ్గం వర్క్కి సింగిల్ పాదం వేసుకోవాలి. సింగిల్ పాదం వేసుకున్నాను నేనైతే. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఇక్కడైతే శబ్దం ఉంటుంది, కొంచెం వెహికల్ శబ్దం, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద పెట్టి లైనింగ్ అనేది రివర్స్ తీసేసేయాలి. స్ట్రేట్ అనేది చూసుకోవాలి, ఒకటే లెవెల్ వచ్చేటట్టు హ్యాండ్స్. ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇలా వచ్చింది చూడండి. దారం తెగుతా ఉంది అన్నమాట. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైనుంచి ఒక కుట్టు లాగాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో హ్యాండ్స్, ఈ ఫోల్డ్ ఉంది కదా ఇక్కడ స్ట్రేట్లో పెట్టుకోవాలి. ఇంకో హ్యాండ్స్ స్టిచ్ చేసేద్దాం. ఊకే దారం అయితే తెగుతూ ఉంది, నాకు తెలియదు. సింగిల్ పాదం వేస్తే ఊకే సతాయిస్తుంది నాకు మిషనే. ఇంకో హ్యాండ్స్ అన్నమాట ఇది. ఒక హ్యాండ్ స్టిచ్ చేశాను. పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇంకా ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తే నాకు స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. ఇదైతే సింపుల్ బ్లౌజ్ ఉంది. టూ హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫోల్డ్ చేసి టూ హ్యాండ్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ హ్యాండ్స్ మేజర్తో ఇలా చూసేసి బరాబర్ వచ్చింది కదా. కొంచెం ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం, లెవెల్ కట్ చేసుకుంటాం.
పై పార్ట్ లేపి కింద పార్ట్ అట్లే ఉంచేసేయాలి. మధ్యలో దానికి లోతు తీసేయాలి. మధ్యలో 2 పార్ట్కి లోతు తీయాలి. తీసేసాను. హ్యాండ్స్ అయితే కంప్లీట్. బ్యాక్ నెక్, ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తాను. బ్యాక్ నెక్ ఇలా ఉంది కదా, ఇక్కడ చిన్న ఇట్లా స్టిచెస్ వేసుకుందాం. ఇది ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ బ్రాడ్ అవుతుంది అన్నమాట. వాళ్ళకి షోల్డర్ జారకుండా ఉండడానికి ఈ ట్రిక్ వాడుతున్నాను. ఇప్పుడు పైనుండి లైనింగ్ వేసి ఈ ఫోల్డ్ ఉంది కదా, ఇక్కడ రావాలి. నేనైతే పిన్ని ఏమీ పెట్టుకోవట్లేను, డైరెక్ట్ అట్లనే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా స్టిచ్ చేసుకుంటా రావాలి. అంతే, సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు ఇది వేస్ట్ అనేది కట్ చేసుకుందాం. చిన్న టక్ వేసుకుందాం ఇక్కడ తిరగడానికి. ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇంకో స్టిచెస్ వేసుకోవాలి పైనుండి. చూస్తున్నారు కదా ఈ వర్క్ ఎలా వచ్చిందో. ఇది బిగినింగ్ వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళకి వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది దానికోసం చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే ఇది స్టిచ్చింగ్ చేసుకుందాం. పైనుండి లైనింగ్ కింద ఉంది, చూసుకుంటా ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కట్ చేసుకుందాం. నాకైతే మధ్యలో స్టిచ్ చేశాను కదా, అది చేయడం వల్ల నెక్ అనేది చిన్నగా అయింది, బ్రాడ్ అనేది తగ్గింది. కస్టమర్ అయితే నాకు నెక్ అయితే బ్రాడ్ ఉంది, నాకైతే చిన్న నెక్ కావాలి, షోల్డర్ జారుతుంది, చూసి కుట్టండి అని చెప్పారు. దానికోసం ఆ ట్రిక్ అనేది వాడాను నేను. మధ్యలో స్టిచ్ చేసేసి నెక్ బ్రాడ్ అనేది తగ్గిందనమాట. ఇక్కడ హెవీ వర్క్ ఉంటే మాత్రం ఇట్లా ఈ విధంగా స్లో స్టిచ్చింగ్ చేయాలి. ఎక్కువ వర్క్ లేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ మూవ్ అవుతున్నాను, ఎక్కువ మూవ్ చేస్తున్నాను మిషన్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం.
ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం. ఇక్కడ పిన్ పెట్టాను, పిన్ తీసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ డాట్ వేసుకుందాం. ఇక్కడైతే డిజైన్ వర్క్ ఉంది, చూసుకుంటా ఇట్లా స్లోలీ ఇలా స్లో చేస్తున్నాను, చేయితో తిప్పుతున్నాను అనమాట. ఇలా డాట్ వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ పట్టీ వేసుకుందాం. పట్టీ కోసం నేను క్లాత్ కట్ చేస్తున్నాను. ఈ పట్టీ కట్ చేశాను కదా, ఇక్కడ వేసుకుందాం. బ్యాక్ పట్టీ ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇంకా పైనుంచి ఒక స్టిచ్చింగ్ రావాలి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది కదా, ఇది ఇలా తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ సైడే పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అనేది ఇక్కడ పెట్టేటప్పుడు రివర్స్ రావాలి. అప్పుడు మళ్ళీ స్టిచ్ చేస్తాం కదా, తిప్పినప్పుడు మనకి ఈ మార్కింగ్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ పెట్టుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం మనము. రెండు ఒకటేసారి పెట్టుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. తర్వాత రెండు పార్ట్ ఒకటే సైడ్ వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వర్క్ ఉన్నది, ఫ్రంట్ సైడ్ వర్క్ ఉంది కదా, ఇది స్టిచ్ చేసుకుందాం ఫస్ట్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న టక్ వేసుకుందాం, మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసుకుందాం. పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుందాం. వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్, ఇలా స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ ఈ క్లాత్ పడుతుంది అన్నమాట, తక్కువ పడింది క్లాత్.
ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. ఇక్కడ తక్కువ పడింది కదా, ఇక్కడ జాయిన్ చేసుకుందాం క్లాత్. ఇలా స్టిచెస్ చేస్తున్నాను. దారం తెగింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటాం. సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ దీనికి మార్కింగ్ వేసుకోవాలి. ఇంకో ఫ్రంట్ పార్ట్కి ఇలా మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ నెక్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇంకో సైడ్ వర్క్ ఉండదు కదా, డిజైన్ ఉండదు కదా, దానికి మనం ఇది లైనింగ్ సమానం చూసుకొని ఈ విధంగా పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెక్ మనకు రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ నెక్ రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న టక్ వేసుకుందాం. పిన్ తీసేసాం కదా, ఇంకా పైనుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇది రివర్స్ ఫోల్డ్ చేసుకొని ఇలా వచ్చింది కదా, పైనుంచి ఇప్పుడు సేమ్ లైనింగ్ని ఇలా మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకుందాం. లైనింగ్ కదలకుండా క్లాత్ మీద ఇదైతే చేసేసాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం. కటింగ్ వీడియో సపరేట్ ఉంటుంది, ఇది స్టిచ్చింగ్ వీడియో. వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో కూడా కట్ చేశాను అనమాట. మనం డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్ అనేది రివర్స్ వచ్చింది. ఇప్పుడు ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ డాట్ వేసుకుందాం. రెండుకి డాట్ వేసుకుందాం. ఇక్కడైతే క్లాత్ పట్టేసింది, ఇంకా తీయాలి. ఇది రాంగ్ వచ్చింది, ఇక్కడ క్లాత్ పట్టేసింది అనమాట. ఇక్కడ డాట్ వేసేటప్పుడు క్లాత్ వచ్చేసింది అనమాట, అందుకే ఇప్పాను. ఇప్పుడు వేసుకుందాము. కరెక్ట్గా పట్టుకొని ఇలా వేసుకుంటున్నా. ఇంకోటి యాజ్ ఇట్ ఈజ్ ఇలా పట్టుకొని ఈ డాట్ ఎక్కడ వేసామో అక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసాను. రెండు డాట్ ఒకటేసారి వేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఉక్సు సైడ్ వేస్తున్నాను.
ఇంకో డాట్ వేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు 2 బ్లౌజ్ డాట్ అయిపోయింది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్ పట్టి జాయిన్ చేసుకుందాం. ఇలా రెండు ఒకటే సైడ్ ఇట్లా పెట్టుకొని ఇలా ఒక స్టిచెస్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. మామూలు లైనింగ్ బ్లౌజ్ అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఉంచాను. రెండు సేమ్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు సేమ్ కట్ చేసుకుంటాను. ఇది వర్క్ బ్లౌజ్ కదా, దానికోసమని నేను ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. మళ్ళీ జాయిన్ చేయడానికి వీలు ఉండదు. పట్టి క్రాస్ పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేద్దాం. ఇలా చూడండి, ఇక్కడ ఈ నెక్ సైడ్ ఇలా పెట్టుకొని ఇంకోటి కింది నుండి పెట్టుకోవాలి. రెండు సమానం ఇలా పెట్టుకొని ఈ 3 కూడా సమానం చేసుకొని మెల్లమెల్లగా స్టిచెస్ చేసుకోవాలి. స్లోలీ స్పీడ్ వెళ్ళొద్దు, స్లోగా మూవ్ అవ్వాలి. నేనైతే ఇంతే స్లో కుడతాను, కుట్టడం కూడా. ఇంకోటి వేసుకుంటున్నాను సేమ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా వీడియో అయితే మిస్ కాకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కంపల్సరీ చూడండి, మీకైతే యూజ్ అవుతుంది. మధ్యలో స్లిప్ అవ్వకుండా కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది బిగినింగ్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలని కూడా అడుగుతున్నారు నాకు, అందుకని ఇది చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకొని లోపల పెట్టేసుకుందాం. లోపల పెట్టేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ రెండు పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచెస్ వేసుకోవాలి.
ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా ఇది చూడండి. రెండు స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇలా తీద్దాం. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట, కట్ చేస్తున్నాను. టూ పార్ట్ క్రాస్ పట్టి అనేది జాయింట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఉక్సు పట్టి ఖాజా పట్టి వేసుకుందాం. ఉక్సు పట్టికి అయితే ఇంత కట్ చేసుకుంటున్నాను. ఇంత ఏం అవసరం లేదు నాకు, కానీ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఖాజా పట్టి కోసం ఇది ఖాజా పట్టి కోసం దీనికి ఉక్సు పట్టి వస్తుంది. ఉక్సు పట్టి వేసుకుందాం. ఇప్పుడు ఉక్సు పట్టి వచ్చేసి ఇలా ఇక్కడ చిన్న ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇక్కడ కూడా క్లోజ్ అయింది కదా, అందుకని ఇలా ఫోల్డ్ చేసి స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది పైనుంచి ఇంకో స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ చిన్నగా మెల్లగా స్లోలీ వర్క్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ సూది ఇరుగుతుంది, అందుకని చూడు. ఉక్సు పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఖాజా పట్టి వేసుకుందాం. ఖాజా పట్టి వచ్చేసి ఇలా వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచెస్ పైన నుండి స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ కంటే కొంచెం ముందుకు రావాలి. సేమ్ ఇక్కడ కూడా పైన కూడా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ ఒక స్టిచెస్ వేసుకోవాలి.
కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది. రెండు ఒకటే లెవెల్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకటే లెవెల్ వచ్చింది చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకుందాం. షోల్డర్ జాయింటింగ్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఇలా పట్టుకొని, ఇక్కడైతే ఇంత స్టోన్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా చూసుకుంటా చేయితో తిప్పుతున్నాను. అంత స్టోన్స్ ఉన్నాయి, మళ్ళీ సూది ఇరిగిపోతుంది అనమాట. ఇలా వస్తుంది స్టిచెస్ అయితే. చాలా స్లో వస్తుంది, చేయితో తిప్పుతున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసుకుందాం. స్టిచ్చింగ్ అయితే మెల్లగా తీసుకొస్తున్నా. షోల్డర్ అయితే జాయింటింగ్ అయిపోయింది రెండు. షోల్డర్ కొంచెం కట్ చేస్తున్నాను ఇక్కడ. చూసుకుందాం. ఈ షోల్డర్ బరాబర్ వచ్చింది కదా. ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది కదా మనకి. చెప్పాను కదా అప్పుడు కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ చూసుకోవాలి, ఎక్స్ట్రా కట్ చేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం సెట్ చేసుకుందామని, అందుకని తక్కువ అయితే మళ్ళీ కష్టం అవుతుంది, ఎక్కువ ఉంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. దానికోసం ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ చేస్తున్నా. లోతు కట్ చేసాం కదా, ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చింది లోతు. హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫుల్ బ్లౌజ్ వీడియో అన్నమాట ఇది, ఫుల్ స్టిచ్చింగ్. పై క్లాత్ని అయినా కింది క్లాత్ అయినా గుంజొద్దు, లాగొద్దు. స్లోలీ స్టిచ్చింగ్ చేసుకుంటూ పోవాలి. ఒకటే లెవెల్ ఉండాలి. సెట్ చేసుకుంటా
వర్క్ ఉంది కదా కింద, భయం అవుతుంది. ఒక స్టిచ్చింగ్ వేసాక ఇలా చెక్ చేసుకుంటాను నేను, ఎక్కువ తక్కువ అయిందేమో అని. బరాబర్ వచ్చింది స్టిచ్చింగ్ అయితే. ఇంకో స్టిచ్చింగ్ సేమ్ దానిపైన ఇంకో స్టిచ్చింగ్ వేసుకుంటాను. ఎక్కువ వర్క్ లేదు కాబట్టి కొంచెం స్మూత్గా మంచిగా పోతుంది. వర్క్ డిజైన్ ఉంటే మాత్రం స్లోలీ పోతుంది. సేమ్ ఇంకో హ్యాండ్ జాయిన్ చేసుకుందాం. ఇంకో హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసాము ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. టూ హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్. ఇదైతే సైడ్ జాయింటింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక కుట్టు అయితే వేద్దాం, వేసాక ఫిట్టింగ్ చూసుకుందాం. ఫిట్టింగ్ అయితే చూడలే నేను. ఫిట్టింగ్ చూస్తున్నాను. బ్లౌజ్ వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ చూసుకుందాం. పాత బ్లౌజ్ సైజు మనకు బరాబర్ వచ్చిందా లేదా అనేది. ఇంత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే నేను చూడకుండా ఒక స్టిచెస్ వేసాను. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుందాం. హ్యాండ్స్ వేసుకోవాలి. హ్యాండ్స్ చూసుకుంటున్నాను. ఇక్కడ ఈ హ్యాండ్ టైట్ చేస్తున్నాను. బ్లౌజ్ అయితే కంప్లీట్, ఇగో వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. బ్లౌజ్ అయితే కంప్లీట్. హెమ్మింగ్ చేసేది ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్,